మనం మాట్లాడుకుందాం. బైబిల్ గ్రంథం నుంచి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. మరియు మద్యముతో మత్తులైనప్పుడు దానిలో దుర్వ్యాపారం కలదు. హల్లెలూయా. చాలు. అయితే ప్రియ దేవుడు, చాలా మంది బైబిల్ మేధావులు ఏమంటారంటే మద్యం తాగొద్దు అని బైబిల్ ఎక్కడ లేదు అని వాదిస్తుంటారు. వారికి ఈ వాక్యం చూపించారు. ఏమన్నారు? మద్యం మత్తులై ఉన్నప్పుడు. ప్రియ దేవుడు బిడ్డలారా, ఈ దినాల్లో చూస్తే చాలా మంది త్రాగుబోతులుగా ఉండి వారి పిల్లలకి సరైన ఆహారం పెట్టుకోలేకపోతున్నారు. వారి పిల్లలు పక్క చిక్కిపోతున్నారు, కానీ త్రాగుతున్నారు. ఉదయం నాకు చాలా బాధకర సన్నివేశం జరిగింది. మా కాడ పనిచేసే ఆ పేరు కాసింది. పాపం ఎవరు చెప్పారో కానీ పాపం ఫలానా అమెరికా పిల్లలు ప్రార్థన చేస్తాడు, కొడుకు బాగుపడతారని ఎవరు చెప్పారు. పాపం ఆ దగ్గర మా దగ్గరికి వచ్చి పాపం ఏడుస్తా చెప్తుంది, అయ్యా నువ్వు ప్రార్థన చేస్తారని జరుగుతున్నాయి అంట. మా కుమారుడు అన్ని ఢిల్లీలో జాబ్ చేస్తాడే, బాగా చదువుతున్నాడయా, కానీ ఈ మధ్య త్రాగుబోతుతనం వల్ల మరి నాశనం చేసుకున్నాడయా, నా గురించి ప్రార్థన చేయొచ్చు. ఆమె ఏడుస్తుంటే నాకు నీళ్ళు వచ్చాయి. ఆమె విశ్వాసం చూడండి. ఆయన దగ్గరికి వెళ్తే బాగుపడతాడేమో నా కుమారుడని ఆ స్లిప్ లో రాసి నాకు పెట్టారా. ఈ దినాల్లో చాలా మంది 100% వరకు ఈ త్రాగుడు వల్ల త్రాగుడు బానిసే వాళ్ళ కుటుంబాన్ని నాశనం చేసుకుంటారు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవుడు మీతో మాట్లాడుతుంది ఏంటంటే, నీ జీవితంలో ఈ త్రాగుడనే బానిసం ఉందేమో, జాగ్రత్తగా పరిశీలించి చేసుకొని త్రాగుడు మానాలని దేవుని పేట హెచ్చరిస్తున్నారు.